హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఫార్చ్యూన్ బాస్మతి వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. గెస్ట్లు వచ్చేసారు మన దగ్గరికి. మంజుల గారు వరంగల్ నుంచి కదా, వరంగల్ నుంచి. మరి నాగరాణి కొలన్పాకలో ఒక జైన్ టెంపుల్ ఉండేది. అంతేకాకుండా ఏంటి 1000 లింగాల నేను 1000 అనబోయాను కానీ 1,000 లింగాలు. మీరు ఎప్పుడన్నా అవకాశం దొరికితే కొలనుపాకలో వెళ్ళి చూడండి. నేను వెళ్ళి చూసినప్పుడు ఒక పెద్ద శివలింగం ఉంటుంది, దానిపైన చిట్టి చిట్టి లింగాలు మొత్తం ఉండి వెళ్ళినప్పుడల్లా ఆ శివలింగాలు చూసినప్పుడు భలే అనిపిస్తుంది. కానీ ఈరోజు మన ఏంటి సందర్భం? బతుకమ్మ అంటే నవరాత్రులు, దేవి నవరూపాల్లో కనిపించేస్తుంది. మీ ఊర్లో మీరు బతుకమ్మ పండుగ బాగా చేసుకుంటారా? చేసుకుంటాం, చాలా 9 రోజులు చేసుకుంటాం. బతుకమ్మ స్పెషల్ కోసం మీరు మాకు ఏ వంటకం చూపిస్తున్నారు? తాలికల పాయసం. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. మరి స్టవ్ ఆన్ చేసేసి ఎలా చేసేస్తారో చేసేయండి. కొంచెం నెయ్యి, అందులో గసగసాలు కూడా వేసేసి దాన్ని మనం రోట్లో వేసి పొడి చేసి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంత కొంచెం అయితే మిక్సీ జార్లో చేయలేం కదా, అందుకే దీంట్లో కాస్త బియ్యం పిండి కలిపితే ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఈ లాస్ట్ బియ్యం పిండి అవన్నీ వేసి మన చక్కగా కుక్ అవుతున్న పాలల్లో వేస్తే కొంచెం చిక్కగా కూడా అవుతుంది కదా. ఇది కూడా గ్రైండ్ కాదు, మామూలుగా వేస్తే కొంచెం వరిపిండితో వేస్తే సెట్ అయిపోతుంది. చూసారు కదా, మనం ఎన్నో చిట్కాలు మనం వంటల్లో చెప్పుకుంటాం. ఈరోజు చిట్కా మన మంజుల గారి ఇచ్చిన చిట్కా ఏంటి అంటే, గసగసాలు మీరు పొడి చేసి వంటల్లో వాడుకోవాలంటే వరిపిండితో కొంచెం బియ్యం పిండి, వరిపిండి ఏది వేసినా మనకి చక్కగా అయిపోతుంది. సో మిక్సీ జార్ ఇక్కడే ఉంది. మరి స్టవ్ కట్టేసి మిక్సీ జార్లో కొంచెం వరిపిండి కానీ బియ్యం పిండి కానీ కొంచెం వేసేసుకుందాం. మనకి ఎట్లాగో గసగసాలు మనం వంటలో వాడేటప్పుడు కొంచెం అంటే చిక్కగా వస్తుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో మరి మంచి లైట్గా బంగారు కలర్లా వచ్చేసింది. దీన్ని మిక్సీ జార్లో వేసేసి మనం పొడిలాగా చేసేసుకుందాం. రోట్లో వేసి చేసుకున్నా ఈజీయే, రోట్లో వేసేసి చేసేసుకోండి. మంజుల గారు, తాలికలు అని చెప్పేసరికి బియ్యం పిండి తాలికలు కూడా చేశాను, మైదా పిండితో కూడా తాలికలు చేశాను, జొన్న పిండితో కూడా తాలికలు చేశాను. మరి ఈరోజు మీరు ఏ పిండి వాడుతున్నారు? గోధుమ పిండి. గోధుమ పిండి తీసుకొని ఫస్ట్ ఏం చేస్తారు? చపాతీ పిండి లాగా. ఓకే, మరి కలిపేసుకోండి. దాంట్లో చిటికెడు ఉప్పు. ఎటువంటి మిఠాయి చేసుకున్న ఆ మిఠాయిలో కమ్మదనం బయటికి రావాలంటే చిటికెడంత ఉప్పు. మరో చిటిక మంజుల గారు ఈరోజు చెప్పేశారు, కొంచెంగా వేసి కలిపేసుకుందాం కదా. మీరేదో చక్కగా చకాచకా ఏదో వేసారు. మీరు ఏం వేస్తారు అందులో? దీంట్లో నెయ్యి వేసాను. నెయ్యి పిండి కలుపుకున్నప్పుడు కొంచెం నెయ్యి, దానివల్ల కూడా ఏమన్నా ఉందా బెనిఫిట్? స్మూత్ గా అవుతుంది, మన చేతికి అంటుకోకుండా ఇట్లా స్మూత్ గా అవుతుంది. ఓకే, పిండి కలుపుకున్న తర్వాత దాంట్లో బటరు లేకపోతే నూనె ఏదైనా వేయడం వల్ల ఫస్ట్ ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది. మీ పాల తాలికలు మనం పాలల్లో వేసి ఉడకపెట్టేటప్పుడు అవి సాఫ్ట్గా కాకుండా గట్టిగా వస్తున్నాయి అనుకోండి, అది ఎందుకో తెలుసా? మీరు అందులో నెయ్యి వేయలేదు కాబట్టి. అదే కనుక మీరు పిండిలో కొంచెం అంత నెయ్యి వేస్తే మీ తాలికలు సాఫ్ట్గా తినేటప్పుడు నోట్లో మెల్ట్ అయిపోతూ ఉంటాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి రెడీ అయిపోయిందా? అయిపోయింది. దీని తర్వాత ఏం చేద్దాం? తాలికలు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని తాలికలు చేస్తే బాగా వస్తాయి. ఏంటి అంత పెద్దగా లేదు కొంచెం చేసేస్తాను ఇలా. మీరు చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు, అది కూడా భలే నచ్చింది నాకు. ఏంటంటే పిండి తీసుకొని ఫస్ట్ ఇలా చేసుకొని కొంచెం చేతిలోనే పట్టేసుకున్నారు. ఈ పక్క నుంచి చూడండి, ఈ పక్క నుంచి ఇలా కొంచెం తెంచి, అంతేనా? వచ్చేసిందా? బాగా వచ్చేసిందా? కొంచెం పెద్దగా చేస్తున్నాను, మరి కొంచెం చిన్నగా. ఏంటి షేప్ మారిపోయింది? అంత చీటింగ్ చేస్తున్నారు మీరు? లేదు, ఇలా చేసుకోవచ్చు. చీటింగ్. నాకు 2 పాపలు సార్. పెద్ద పాపకి ఇలా ఇష్టం, చిన్న పాపకి ఇలా ఇష్టం, అందుకే ఇలా చేసేస్తాను. చూసారు కదా. సో మరి ఇంకా స్టార్ట్ చేసేద్దామా? తర్వాత ఏంటి? పాలు పెట్టుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలా? కొంచెం వాటర్ వేసి, వాటర్ వేడైన తర్వాత ఇవి అందులో వేసి ఉడికిద్దాం. ఏంటంటే మన పాలు కలిపేసి ఒకేసారి వేయకుండా నీళ్ళల్లో వేసి ఉడికితే చక్కగా పర్ఫెక్ట్గా అవుతుంది. సో మరి నీళ్లు కూడా వేసేసుకుందాం. అయితే సగం నీళ్లు సగం పాలు. మరి నీళ్ళు అయితే వేడెక్కిపోయి మరి ఏం చేసేద్దాం? దీంట్లో కొంచెం నెయ్యి వేసేయండి. మరి కొంచెం నెయ్యి కరిగాక వేడి నీళ్ళు ఎంతసేపు పడుతుంది? 1 నిమిషం. తాలికలు వేసేద్దామా? సో అన్నీ ఇలా నెయ్యి వేయడం వల్ల ఆ పిండిలో
ఇవి ఇలా వేసి ఉడికేటప్పుడు అంటుకోకుండా ఉంటాయి, లేకపోతే తొందరగా అంటుకుంటాయి, లేకపోతే కొంచెం గుజ్జులాగా అయిపోతుంది, ఆ ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎంతసేపు ఉడకనివ్వాలి దీన్ని? 5 minutes. 5 minutes. మరి పంచదార ఎప్పుడు వేద్దాము, కోయా ఎప్పుడు వేద్దాము, పాలు ఎప్పుడు పోద్దాం? ఉడికిన తర్వాత ఇవి 5 నిమిషాలు పడుతుంది అన్నారు. ఈ 5 నిమిషాల్లో మీరు అసలు బతుకమ్మ అంటే ప్రతిరోజు ఒక స్పెషల్ ఉంటుంది, ఒక బతుకమ్మ పేరుతో అంటారు. సో మరి ఈరోజు మా ప్రేక్షకులకి మీరు అసలు ఎన్ని రకాల బతుకమ్మలు ఉంటాయో చెప్పండి. ఫస్ట్ బతుకమ్మ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటాము, రెండో బతుకమ్మ రోజు అటుకుల బతుకమ్మ అంటాము, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటాము, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అంటాము, ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటాము, ఆరవ రోజు మాత్రం ఆడము, ఆడి ఆడి అలసిపోతుంది, ఆరవ రోజు ఆడదు, ఏడవ రోజు వెన్న ముద్ద బతుకమ్మ అంటారు, ఎనిమిదవ రోజు పాలకాయల బతుకమ్మ అంటారు, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అంటారు. అది అత్యంత మధురంగా జరుపుకుంటాం, వేడుక మాకది. విన్నారు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో బతుకమ్మ చేసేస్తుంటాం. మరి నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? దీంట్లో షుగర్ పంచదార వేసేసుకుందామా? సో మరి వేసేయండి. చక్కగా 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మీకు ఎంత షుగర్ కావాలో తగినంత పంచదార ఇందులో వేసేసుకుందాం. ఏది చేసినా నా పేరు కొంచెం తాకాల్సిందే. సో మరి ఇప్పుడు ఇంకా పాలు ఎప్పుడు పోసుకోవడం? వేసేసుకోవచ్చా? వేసేసుకోవాలి. మరి వేసేద్దాం. పాలు కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. మరి ఈ పాలేండి మొత్తం పోయలేదు, నాకు మొత్తం పోయండి. కొంచెం ఉంచాలండి, ఇది గసగసాలకి కూడా పాలు కలిపితే ఉండగట్టకుండా వచ్చేస్తుంది. ఈరోజు మంజుల గారు, నాగరాణి గారు మనని చిట్కాలతో అద్దరగొట్టేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు నేను మీకు చిట్కా చెప్తాను. చెప్పండి. ఏంటంటే ఎప్పుడన్నా మనం పిండి ఏదన్నా దాంట్లో పాలు అవి కలపాలి అంటే ఫస్ట్ కొంచెం పోసి కలిపేసుకోవాలి. అప్పుడు మీకు ఇలా పైన కొంచెం కూడా ఈ గడ్డలు కట్టకుండా ఉంటుంది. వేసేద్దాం. మరి వేసేద్దాం. ఇలా వేసేసి మరి పాలకోవా ఉంది, జీడిపప్పు ఉంది, యాలకుల పొడి కూడా ఉంది. మరి యాలకుల పొడి లాస్ట్కి వేసేద్దాం. లాస్ట్ జీడిపప్పు పైన డెకరేషన్గా. డెకరేషన్. మరి పాలకోవను ఓకే. మరి పాలకోవాని కూడా మీరు ఇలా చేత్తో అలా ఇలా కాకుండా ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసేసి వేసుకుంటే చక్కగా ఈవెన్గా అందులో కలిసిపోయి బ్రహ్మాండంగా ఉంటుంది. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. మరి ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడేదాకా కుక్ చేసుకోవడం. కొంచెం నెయ్యి కూడా వేసేయాలి. కొంచెం నెయ్యి. కొంచెం నెయ్యి. మరి బతుకమ్మ ఆడేటప్పుడు కూడా అక్కడికి ఏమైనా తినడానికి అట్లా తీసుకెళ్తారా? తీసుకెళ్తాము. మొదటి రోజు అటుకులు బెల్లం తీసుకెళ్తాం, రెండవ రోజు పప్పు చక్కెర తీసుకెళ్తాం, మూడో రోజు ముద్దలు అని తీసుకెళ్తాము, నాలుగవ రోజు నానబియ్యం తీసుకెళ్తాము, ఐదవ రోజు అట్లు తీసుకెళ్తాము, ఆరో రోజు మాత్రం ఆడరు, ఏడవ రోజు వెన్న ముద్దలు, ఎనిమిదవ రోజు వేణపకాయలు, తొమ్మిదవ రోజు మాత్రం సద్దులు చేసుకెళ్తాం, 5 రకాల పులిహోరలు, గౌరీదేవికి మల్లిదలు, అమ్మవారికి నైవేద్యం పెట్టి చెరువు గట్టు దగ్గర అందరము పంచుకుంటాము. నిజంగా చెప్పాలంటే మన పాతకాలంలో అటుకులు, పంచదార, లేకపోతే కొంచెం శనగలు ఇలాంటి ఏది ఇచ్చినా అసలు ఎంత అమృతంగా తినేవాళ్ళం. ఈ కాలంలో పిల్లలకి అటుకులు, పంచదార పెడితే కోపంగా చూసేస్తున్నారు, ఏదో చాక్లెట్ కావాలి, అవి కావాలి, ఇవ్వాలని. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది కదా. మరి యాలకుల పొడి ఇప్పుడు వేసేయచ్చా? వేసేద్దాం. మరి వేసేయండి. స్టవ్ కట్టేసి దించేసి. ఓకే, స్టవ్ కట్టేసి యాలకుల పొడి. నాకేంటంటే ఏ స్వీట్లో అయినా యాలకుల పొడి. మరి మీకు తెలుసా మనం వాడే స్పైసెస్ అంటాం, వీటిల్లో తీపి స్పైసులు ఉంటాయి, కొన్ని ఘాటు స్పైస్ ఉంటాయి. యాలకులు, సోంఫు, దాల్చిన చెక్క, వీటినేమో తీయటి స్పైసెస్ అంటారు. అంటే మనం మిఠాయిలు ఏవి చేసినా అందులో వేసుకోవచ్చు. అదే లవంగాలు ఇంకా అవన్నీ ఏంటంటే ఘాటు స్పైసులు, అవి మిఠాయిల్లో ఎక్కువగా వాడరు. మరి వేయగానే కమ్మటి వాసన వచ్చేసింది, చక్కగా చిక్కగా కూడా అయిపోయింది. నాకు ఇలాగే ఇష్టం. సర్వ్ చేసేసుకోవచ్చు. చేసేసుకుందాం సార్. మరి నేను ఒక్కడే కాదు, మరి మీరు కూడా టేస్ట్ చేయొచ్చు, కానీ ఫస్ట్ నేనే టేస్ట్ చేద్దాం. కానీ నిజంగా నేనంటే ఇన్ని అంటే నీళ్లు వేసి అంతా చేసినా కానీ దానిపైన కొంచెం పాలకోవ వేయడం వల్ల దీనికి ఒక మంచి సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. అంతేకాకుండా మనం బియ్యం పిండి అందులో కొంచెం గసగసాలు వేయడం వల్ల కూడా అదృష్టం అండి, అదృష్టం ఉంటుంది. చేసి పెట్టేవాళ్ళు ఉంటే మా లాంటి వాళ్ళు మరి చాలా సూపర్గా ఉంది. మరి ఈ ఇలా తింటుంటే మన పాల తాలికలు కూడా మెల్ట్ అయిపోతున్నాయి. జీ తెలుగు వారు మాకు ఈ అవకాశాన్ని, వంటలు చేయ అవకాశాన్ని ఇచ్చినందుకు జీ తెలుగు వారికి
మా హృదయపూర్వక ధన్యవాదాలు. మన స్టూడియోలో పద్మ, లత గారు ఇద్దరు ఉన్నారు. మరి ఈరోజు ఏం స్పెషల్ చేయబోతున్నారు? మన దసరా స్పెషల్ మల్లిద ముద్దలు, మలిద ముద్దలు. ఓకే, గోధుమ పిండితోటి చక్కగా రొట్టె. బియ్యపు పిండితోటి అమ్మవారికి నైవేద్యంగా చేసి పెడతాము లడ్డు. లత గారు మీ ఫ్రెండా మీకు? నాకు తను వదిన అవుతుంది. ఆహా, వదిన. వదిన. ఓకే, వదిన మరదళ్ళు స్పెషల్. మరి బియ్య పిండి అంటే మనం కలుపుకున్నప్పుడు రొట్టెల్లా అంటే నీళ్ళు అలా కలుపుకుంటే- కాకుండా నీళ్లు కొంచెం వేడి చేసి కలుపుకోవడం వల్ల మనకు పిండి అనేది మంచిగా స్మూత్ వస్తుంది. ప్లస్ అది రోటీ చేయడం మంచిగా వస్తుంది. బియ్య పిండి అయినా జొన్నల పిండి అయినా ఇవేంటంటే వీటిలో గ్లూటిన్ కంటెంట్ అనేది ఉండదు. కొంతమందికి గ్లూటిన్ అలర్జీ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మైదా పిండి ఇవి తినలేరు. తినరు. అలాంటి వాళ్ళు బియ్య పిండి జొన్న పిండితోటి చేసుకోవాలి. కానీ దానికోసం నీళ్లు వేడిగా ఉంటే పిండి ముద్దలా కలుపుకోవడానికి వస్తుంది. సో మరి నీళ్లు కూడా వేడికిపోయాయి కదా, స్టార్ట్ చేసేద్దామా? చెప్పండి లత గారు, ఏం చేయాలి ఇప్పుడు? ముందుగా ఒక బౌల్లోకి బియ్య పిండి తీసుకోవాలి. దీంట్లో వేడి నీరు, వేడి నీళ్ళు పోసి పిండి కలుపుకోండి. ఈ పండగలకి మీరు కలిసి ఎక్కువగా వెళ్తుంటారా ఇద్దరు? మా ఇద్దరం ఒకే దగ్గర ఉంటాము. సో పండగలకి మీరంతా చక్కగా ఒకేసారి అందరం కలిసి వెళ్ళడము చేయడము. అంటే ఒకే ఊళ్ళో, ముఖ్యంగా జాయింట్ ఫ్యామిలీలో ఏంటంటే అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. పండగలు వచ్చాయంటే ఎన్ని రకాల పిండి వంటలు రెడీ అయిపోతూ ఉంటారు. బాగా చేస్తాం. సో 9 రోజుల్లో మీరు 9 రకాల వంటలు అన్నీ చేసి తీసుకెళ్తాం 9 రోజులు. ఓకే, మరి మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప. మరి తను కూడా వచ్చి డాన్స్ చేస్తూ ఉంటుందా మన బతుకమ్మ అప్పుడు? బతుకమ్మ గురించి మాకు ఏదైనా దీనికి పెద్ద విశేషమే ఉంది ఈ పండగకి. చాలా పెద్ద విషయం. ఓకే, ఈ పండగకి గౌరీదేవి లోకకంటకుడైన మహిషాసురుని చంపి తను స్పృహ కోల్పోతుంది. స్పృహ కోల్పోయినప్పుడు ఆ గ్రామ ప్రజలలోని స్త్రీలందరూ ఆమెను స్పృహకి తీసుకురావడం కోసము పాటలతోటి ఆమెను సంబరపడుతుంటారు అన్నట్టు. 5 రోజుల తర్వాత ఆ గౌరీదేవి మెలక వస్తుంది. అప్పుడు సంతోషంతో ఉల్లాసంతో ఈ పండుగను బాగా జరుపుకుంటారు. ఇంకోటి ఏంటంటే ప్రకృతి నుండి వచ్చిన పూలను మళ్ళీ ప్రకృతిలోనే కలుపుతాం మనం లాస్ట్కి. అయితే ఈ రకరకాల పూల్లో నీళ్ళని ఫిల్టర్ చేసి ఒక శానిటైజ్ చేసే ఒక గొప్ప క్వాలిటీ ఉంటుంది. అయితే ఈ పూలన్నీ తీసుకెళ్లి నీళ్ళలో కలపడం వల్ల కలుషితమైన వాటర్ అనేది ఉండకుండా ప్యూర్గా అయిపోతుంది. అవుతుందని ఒక ఇవన్నీ మన ఆచారాలు, మన ట్రెడిషన్స్ అన్నీ మర్చిపోతూ ఉన్నాం. కానీ మన పిల్లలకు కూడా మనం ఈ విషయాలు చెప్పాలి. అప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా చెప్తారు. సో మరి పిండి కలిపేసారా? కలపడం రెడీ అయిందండి. చూపియండి ఎలా ఉందో. ఓ, చపాతీ పిండిలా చపాతీ పిండి లాగా చాలా స్మూత్గా బియ్య పిండితోటి చేసేసుకున్నాం. మరి దీని తర్వాత దీన్ని ఏం చేయాలి? అందరూ ప్రెస్లో చేస్తారు కానీ దాన్ని అసలు చేయడం బట్ట మీద చేయాలి. రొట్టె అనేది బట్ట మీద చేయాలా? మరి దీంట్లో నెయ్యి ఏమన్నా వేయాలా? ఏం అవసరం లేదు. మనం కాల్చుకునేటప్పుడు నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు. సరే మరి చేయండి చూద్దాం. తడి బట్ట తీసుకోవాలండి. తడి దీనికి ఓకే, కొంచెం తడి బట్ట తీసుకోవాలి. తడి బట్ట తీసుకొని తడి బట్ట పైన ఇప్పుడు దాన్ని మనం చేయాలి. ఓకే, మీరు చేసిన తర్వాత నేను కూడా ట్రై చేస్తాను. నాకు కూడా వస్తుందో లేదో తెలుస్తుంది. గమ్మత్ ఏంటంటే బియ్య పిండితోటి రొట్టెలు, అంటే ఇది వరకు పూరీల్లాగా చేశాను, రొట్టెలు చేశాను. అది మనం రోలింగ్ పిన్ తోటి చేస్తుంటేనే కష్టంగా ఉండేది. చేతితోటి ఎంత ఈజీగా చేసేస్తున్నారు. కొంచెం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే ఇట్లాంటి వాటిల్లో. పెనం వేడైతే ఇది కాల్చేసుకోండి. బట్ట మీద నుంచి ఎలా తిద్దాం దీన్ని? అలాగే వేస్తాను నేను. అలాగే వేసేస్తారా? అలాగే వేస్తాను. కొద్దిగా నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేస్తే ఆహా, రొట్టె మంచిగా కాలుతుంది. ప్లస్ టేస్టీ. ఓకే, నేనేంటంటే రొట్టెలు చేసేసి మిక్సీలో వేసి పొడి కొట్టేస్తాను. అట్లా మేము చేయము. మాకు ట్రెడిషనల్ స్టైల్ కావాలి, చేతితోటే పొడి చేస్తామన్నారు. చూద్దాం మరి ఎలా. ఇప్పుడు దీన్ని సూపర్ అండి, సూపర్, భలే చేస్తారు మీరు. ఇలా 2 పక్కలు కాల్చేసుకొని. కానీ ఈ రొట్టె మరి క్రిస్పీగా అవుతుందా? క్రిస్పీగా చేసుకోవద్దు, సాఫ్ట్గా ఉండాలి. ఓ, సాఫ్ట్గా ఉండాలా? సాఫ్ట్గానే ఉండాలి. మరి ఇవి కొంచెం కలర్ రావాలా? లైట్గా క్రీమ్ కలర్. మరి మీ ఇళ్లలో మీరు చేసుకునేటప్పుడు ఎన్ని ఇలాంటి రొట్టెలు చేసుకుంటే మీకు సరిపోతుంది? చిన్న ఫ్యామిలీ కాబట్టి ఒక 10-12 రొట్టెలు చేస్తే సరిపోతుంది. ఇలా రొట్టెలు చేసి బౌల్లో పంచదార అన్ని వేసి పంచదార వేసి పిసికేసేయాలి. తీసుకేసేయాలి. అందులోనే ముద్ద అవుతుంది. పంచదారతోటే మనకు ముద్దలాగా వచ్చేస్తుంది. అంటే లడ్డూలు కూడా చక్కగా లడ్డు కూడా మనకు తెల్లగా వచ్చేస్తుంది. కొంచెం కలర్ వచ్చేసిన తర్వాత ఇది రెడీ అయిపోయింది. రెడీ అయినట్టే అండి. ఇవి తీసి బౌల్లో వేసేసి. బౌల్లో వేసేసుకోవాలి. ఓకే, ఇలా అన్ని రొట్టెలు అయిన తర్వాత లేదు, అన్ని రొట్టెలు కావద్దు. ఒక రొట్టె అయినాక దీని మీద కొంచెం చక్కెర వేసుకొని దీన్ని లడ్డులాగా ఉండలాగా చేసుకోవాలి. ఓ, ఇప్పుడేనా మరి చేసేయండి చూద్దాం. అవ్వగానే దానిపైన కొంచెం పంచదార వేసుకుంటూ తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ అన్ని ఒక ఓకే, మరి పెనం వేడిగా ఉంది, ఇంకోటి వేసేద్దామా? పచ్చి గుడ్డ మీద బియ్య పిండితోటి చక్కగా ఇలా రొట్టెలు చేసేసుకొని మనం ఆ రొట్టె రెడీ అయిన తర్వాత
ఆగకూడదు. ఇమ్మీడియట్గా దాని మీద కొంచెం పంచదార వేడి వేడి మీద వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత అన్నీ కలిపేసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి. లడ్డూలు చుట్టేసుకొని దానిపైన కొంచెం గసగసాలు వేసి తింటే నా సామిరంగా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఇది రెడీ అయిపోయింది ఒకటి. ఓకే, అది కూడా వేయగానే దాంట్లో కొంచెం పంచదార కలుపుకొని ఇలాగే మళ్ళీ ఇప్పట్లాగానే మనం మెత్తగా చేసుకోవాలి. దాన్ని తగినంత పంచదార వేసేసుకుంటే బాగుంటుంది. చక్కగా నెయ్యి, బియ్య పిండి, ఆ రొట్టెలు, ఆహా. ఒకటి అర్థమైంది, ఈ 9 రోజులు మీరు వెళ్ళి చక్కగా బతుకమ్మ చేసుకొని డ్యాన్స్ చేస్తారు, అంతా బాగుంటుంది. మరి ప్రతిరోజు కొత్త చీర వేసుకుంటారా? కొత్త చీరలు రకరకాల కొత్త అని కాదు, మనకున్న పట్టు చీరలలోకి వెళ్ళి అందరూ పట్టు చీరలు సాంప్రదాయబద్ధంగా తయారైపోతారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత అది. చక్కగా బియ్య పిండితో చేసేసుకున్నాం, వాటిపైన కొంచెం పంచదార అవన్నీ వేసుకున్నాం, దాంట్లో యాలకుల పొడి కూడా వేసేసుకున్నాం. మళ్ళీ ప్లస్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం ఇది ఉండలు కట్టే ముందు కొంచెం నెయ్యి వేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. మీరు ఎంత నెయ్యి వేస్తే అంత ఇదిగా తింటాను నేను. మరి యాలకుల పొడి, కొంచెం ఇలాచీ పొడి, యాలకులు, ఇలాచీ పొడి కొంచెం ప్లస్ ఎండు కొబ్బరి తురుము. ఎండి కొబ్బరి తురుము. ఇప్పుడు ఈ లడ్డూలు నిలవ ఉంటాయా? ఇవి 2-3 రోజులు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. 2 డేస్ ఉంటాయి. 2 డేస్ వరకు పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు కూడా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్. చేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులు తినొచ్చు ఫ్రెష్గా. అలాగే బయట పెట్టయితే 2 రోజుల పాటు తినొచ్చు. ఆగండి, నేను కూడా ఇందులో చేయాల్సిందే. ఎంత పర్లేదు. ఇప్పుడంటే కొంచెం చల్లగా అయిపోయింది. భలే ఈజీగా లడ్డూలు కట్టేసేయచ్చు. వీటిని యాక్చువల్గా మలిదలు రొట్టెలు చేసేసుకున్నాం కాబట్టి బియ్య పిండితో రొట్టెల్లా చేసి లడ్డూలు సువాసన సూపర్గా ఉంది. కానీ వీటిని మనం గసగసాల్లో దొల్లించాలి. మరి అది కూడా చేసేద్దామా? గసగసాలు వేసి దొల్లించేసుకోవాలి. దొల్లించేసాక మనం ఇక డెకరేషన్ కి కాజు పెట్టేసాలి. దీని మీద కాజు కూడానా? కాజు అలంకరణ. గసగసాలు వేసి దొల్లించేయండి, ఒక కాజు ఇలా. ఎందుకంటే ఓకే, ఇలా రవ్వ లడ్డూల మీద కూడా కాజులు పెట్టేసుకుంటాం కదా పిల్లలకి ఇష్టంగా చూడడానికి. నాకు ఒకటి అర్థం కాదు, షోలో వచ్చిన వాళ్ళంతా పిల్లలకి ఇష్టం. మరి నాలాంటి వాడికి ఏం కావాలి? పెద్దలకైనా ఇష్టం. ఖచ్చితంగా తింటాం కదండి, ఎట్లున్నా అడ్జస్ట్ అవుతాం కదా పెద్దోళ్ళం అనేది. మీ ఇళ్లలో పిల్లలు పిజ్జాలు అవి ఇవి అంటున్నారంటే మీరు ఇలాంటి వెరైటీ చేసి పెట్టట్లేదు. ఇలాంటి వెరైటీ వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మన పట్టణాల్లో ఇక్కడే కొంచెం ఈ చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి. మన ఊళ్ళల్లో ఇంకా బాగుంది, చక్కగా వాళ్ళు ఇలా ట్రెడిషనల్గా చేసుకొని తింటున్నారు. ఈ బియ్య పిండితో చేసిన మలిదలు తప్పకుండా మీరు కూడా ఈ నవరాత్రుల్లో ఒకరోజు తప్పకుండా ట్రై చేయండి. మరి అన్నీ రెడీ కదా? ఇప్పుడు చక్కగా చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది ఈ నల్ల ప్లేట్లో. ఈ అద్భుతమైన బియ్య పిండితో చేసిన మలిదలు మనకి వడ్డించడానికి పద్మ వాళ్ళ పాప రితిక. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 5th క్లాసా? వెరీ గుడ్. మరి నీకు ఈ మలిదలు ఇష్టమా? నీకోటి నాకోటి, ఓకేనా? చిట్టిది నీకు పెట్టేస్తాను. ఇది నేనేమో పెద్దది. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. నేను అంటే యూజువల్గా గోధుమ పిండి ఇవి కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు తినలేరు. వాళ్ళ కోసం ఒక మంచి స్వీట్ ఇది. అంతేకాకుండా ఈ నవరాత్రుల్లో ఎంతో చక్కగా మనం ఈ బతుకమ్మ పండుగ ఇలా ప్రతిరోజు చేసుకుంటాం. ఆఖరి రోజు తప్పకుండా ఇలాంటి బియ్యపు పిండి రొట్టెలు చేసుకొని ఈ మలిదలు చేసుకోండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. మరి మీరు కూడా ఒక్కొక్కటి తీసుకొని. థ్యాంక్స్ లత గారు, థ్యాంక్స్ పద్మ గారు. మరి మా షోలో వచ్చి మీరు ఈ నవరాత్రుల్లో ఒక మంచి ఆఖరి రోజు మంచి స్వీట్ ఒకటి చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రితిక, నీకు కూడా మంచిగా చదువుకోవాలి. ఏంటి అందంగా ఉన్నావు, ఓ రోజు ఇలా టీవీ షోలో కూడా వచ్చేస్తావా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన తెలుగు ప్రజలే కాక యావత్ ప్రపంచంలో అన్ని దేశాల వారు జరుపుకునే బతుకమ్మ పండుగ ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని జీ తెలుగు ప్రేక్షకులకు మరియు తెలుగు ప్రజలందరికీ నా బతుకమ్మ శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా మన దసరా వంటలు. సోమవారం మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్, ఖుదాఫిజ్.